ప్రపంచంలో ఉన్న ఇజ్రాయేలీ యొక్క చరిత్రను మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఇజ్రాయేల్ చరిత్ర మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు, తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఇజ్రాయేలీలు ఎక్కడి నుండి వచ్చారు, వారి పరిస్థితుల్లో దేవుడు ఎలా ఉన్నారు అనే విషయాల్ని ఈరోజు కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. కొన్ని చిన్న చిన్న పాఠాలుగా చెప్తాను. ఒక 10 పాఠాలు ఉన్నాయి. 10 పాఠాలు 10 గంటలు చదువుతాను నేను, ఫీలింగ్లోకి మీరు వెళ్తారు. అందువల్ల ఒక 5 నిమిషాలు ఒక పాఠం, ఒక 5 నిమిషాలు ఒక పాఠం, అలాగా తక్కువలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆది కాండం నుండి మలాకి దాకా వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఆది కాండం నుండి మలాకి దాకా వెళదాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటంటే ఇజ్రాయేలీల పరిచయము. దేని గురించి చెప్తాను? ఇజ్రాయేలీల పరిచయము. రెండోది ఐగుప్తిలో ఇజ్రాయేలీలు. మొదటిది ఏంది? ఇజ్రాయేలీల పరిచయము. రెండవది ఐగుప్తి దేశంలో ఇజ్రాయేలీలు. మూడవది అరణ్యములో ఇజ్రాయేలీలు. నాలుగవది కానాను దేశంలో ఇజ్రాయేలీలు. ఐదవది న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలు. ఆరవది ఇజ్రాయేలు యొక్క ఐక్యరాజ్యం. ఆరవది ఇజ్రాయేలు యొక్క ఐక్యరాజ్యం. ఏడవది ఇజ్రాయేలీల రాజు. ఎనిమిదవది యోధా రాజు. తొమ్మిదవది చెరలో ఉన్న ఇజ్రాయేలీలు. పదవది చీకటి యుగములో ఉన్న ఇజ్రాయేలీలు. ఈ 10 పాఠాలు మీకు బ్రీఫ్ గా చెబుతాను. ఒక్కొక్క పాఠం ఒక్కొక్క విధంగా. ఎందుకు ఇజ్రాయేల్ గురించి మనం వినాలి, మనం నేర్చుకోవాలంటే అక్కడే ఉంది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇజ్రాయేలీల పరిచయంలో ఆది కాండంలో నుండి మీకు కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు, నాకు ఇలా చూడండి. దేవుడు సృష్టిలో ఆదాముని ఏర్పాటు చేసుకొని ఆదాము అవ్వల ద్వారా దేవుడు తన కనికరాన్ని చూపించాలనుకున్నారు. ఆదాము మాట ఎప్పుడైతే వినలేదో, వాడు ఏదేను వనములో నుండి బయటికి వచ్చిన తరువాత దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని, తన స్వహస్తాలతో చేసుకున్న బిడ్డల్ని విడిచిపెట్టకుండా తన కనికరాన్ని, కృపను ఆదాము పట్ల, అవ్వ పట్ల చూపిస్తూ వారి జనరేషన్లో నుండి ఏదైనా నా మహిమ కోసం, నా నామ ఘనత కోసం ఒక జనరేషన్ తీసుకురావాలని దేవుడు ఆదాములో నుండి ఇష్టపడ్డాడు. ఆదాముకి ప్రేమించి దేవుడు 2 కుమారులు ఇచ్చారు, ఏబేలు, కయ్యూను. 2 పిల్లలు ఇచ్చారు. కయ్యూను నరహంతుడు అయిపోయాడు, ఏబేలును చంపేశాడు. ఆ తర్వాత దేవుడు ప్రేమించి ఆదాముకి 3వ కుమారుని ఇచ్చాడు. ఈ 3వ కుమారుడు దగ్గర నుంచి నోవాహు దగ్గరికి వెళ్లే సమయానికి 1000 సంవత్సరాలు గడిచింది. చాలా కట్ చేస్తున్నాను, జాగ్రత్త వినాలి. ఆదాము దగ్గర నుండి నోవాహు దగ్గరికి వెళ్లే తలకి ఎన్ని సంవత్సరాలు గడిచింది? 1000 సంవత్సరాలు గడిచింది. ఈ నోవాహు ముందుగా ఉన్న జనరేషన్ మొత్తాన్ని వాడు లోబడని జనులుగాను, మాట వినని జనులుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు జలప్రళయం చేత వాళ్ళని ముంచేయటం మనం చూసాం. ఆ తర్వాత నోవాహు కాలంలోకి వచ్చే సమయానికి వారి పిల్లల్లో నుండి దేవుడు జనాన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాడు. 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి 70 జాతులు బయటకు వచ్చారు. ఎన్ని జాతులు? ఆది కాండం 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి 70 జాతులు. కూర్చోరా, కూర్చోండి, ఎక్కువ మోతున్నాయి. 70 జాతులు బయటకు వచ్చారు. ఆది కాండం 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి 70 జాతులు నోవాహు యొక్క పిల్లల్లో నుండి 70 జాతులు వారు బయటకు వచ్చారు. ప్రపంచంలో ఉన్న జాతులు ఈ 70 జాతుల్లో నుండే విస్తరించుని. మీరు ఎక్కడన్నా చదవండి, 10వ అధ్యాయాన్ని చదువుతూ వెళ్తా ఉండండి. నేను ఎహెజ్కేలు గ్రంథంలో గోగు గురించి చెప్పాను, తర్షీస్ గురించి చెప్పాను,
మరి సేదా గురించి చెప్పాను, దాదా గురించి చెప్పాను, రకరకాల పేర్లు చెప్పి ఇవన్నీ 10 అధ్యాయాలు మీకు కనబడతాయి. ఇలాగా 70 జాతులు ఆదికాండం 10 అధ్యాయములు విస్తరించుని నోవాహులో నుండి మరలా అబ్రహాంకి వెళ్ళే దగ్గరికి వెళ్ళేసరికి 1000 తరాలు అంటే 1000 సంవత్సరాలు అయ్యింది. ఆదాము దగ్గర నుండి అబ్రహాము దగ్గరికి వెళితే 2000 సంవత్సరాలు. ఆదాము దగ్గర నుండి నోవాహు 1000, నోవాహు దగ్గర నుండి అబ్రహాముకి 1000. అంటే ఆదాము దగ్గర నుండి అబ్రహాముకి 2000 సంవత్సరాల టైం గడిచింది. అయితే దేవుడు తన బిడ్డల్లో నుండి ఏర్పాటు చేసుకోవాలని నోవాహును ప్రేమించి నోవాహులో ఉన్న కుమారుల్లో షేము, హాము, యాపేతు అనే వారిలో దేవుడు షేమును ఏర్పాటు చేసుకుని వచ్చాడని, షేము యొక్క జనరేషన్ లో నుండి దేవుడు మరి అబ్రహామును తీసుకొచ్చినట్లుగా మనం లేఖనం చదువుతాం. అయితే దేవుడికి ఒక ఆలోచన ఉంది. మొట్టమొదటి నుండి దేవుడికి ఒక ఆలోచన ఏముందంటే, నా నామ ఘనత కొరకు బ్రతికే ఒక జనరేషన్ కావాలి, నా నామ మహిమ కొరకు బ్రతికే ఒక జనరేషన్ కావాలి. ఆ బిడ్డలను నేను ప్రపంచంలో అత్యధికంగా దీవించాలి. వీరు నా పిల్లలు, నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, నేను ఏర్పాటు చేసుకున్న పిల్లలు ఎలాగుంటారని అత్యధికంగా దీవించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంలో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటూ వస్తా ఉన్నాడు. అయితే మనం ఆదికాండం 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని, అబ్రహామును నా మాట విను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భూమి మీద నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, నీలో నుండి అనేకమైన జాతులు నేను బయటికి తీసుకొస్తాను, భూమి మీద ఉన్న ప్రజలందరూ నీ ద్వారా దీవించబడతారు అబ్రహాం అని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ అబ్రహాంకి ఏం చెప్పాడంటే, నీ సంతానాన్ని ఇసుక రేణువులాగా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా చేస్తానని ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. అబ్రహాముతో దేవుడు ఏం చేస్తున్నాడు? నిబంధన చేసుకుంటున్నాడు. ఈ నిబంధన చేసుకునే సమయానికి అబ్రహాము నిద్ర ముసుకెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో నిబంధన చేసుకుంటున్నాడో ఆ నిబంధన చేసుకునే సమయానికి అబ్రహాము నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అబ్రహాము నిద్రలోకి వెళ్ళిపోయాడో శాపం వచ్చేసింది. అబ్రహాము దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడైతే నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడో, బలహీనుడైపోయాడో ఎంత శాపం వచ్చిందంటే, అబ్రహాము నీకు ఆకాశ నక్షత్రాల పిల్లలు ఇస్తానన్నానే, ఇసుక రేణువులాగా పిల్లలు ఇస్తానన్నానే, పిల్లలు ఇస్తాను, నేను నీతో నిబంధన చేసే సమయంలో నీవు కునికి నిద్రలోకి వెళ్ళావు కనుక నీ జనరేషన్ నీది కాని దేశం, పరదేశం వెళ్ళిపోయి 400 సంవత్సరాలు అంటే 430 సంవత్సరాలు అక్కడ ఉంటారు. 4వ తర జనరేషన్ నేను మరలా తీసుకొని ఈ కానానికి వస్తాను అబ్రహాం అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. నిద్రపోవటం వల్ల ఏమొచ్చింది? నిద్రపోవటం వల్ల ఏమొచ్చింది? దేవుడు నిబంధన చేసుకునే సమయానికి నిద్రపోతున్నాడు కనుక, దేవుడు మాట్లాడే సమయానికి అబ్రహాము నిద్రపోతున్నాడు కనుక దాన్ని బట్టి దాదాపు 400 సంవత్సరాలు వారి శాపానికి గురి కావాల్సి వచ్చింది, వారి సంతానం మొత్తం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని దగ్గర కేర్ఫుల్ గా ఉండాలి, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, దేవుని దగ్గర అమర్యాదగా ఉండకూడదు, దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని మనకు అర్థమవుతుంది అబ్రహామును బట్టి. అయితే ఆ టైంలో అబ్రహాము పుట్టిన రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే, ప్రజలు ఎలా ఉన్నారంటే సృష్టిని ఆరాధిస్తున్నారు, పంచభూతాలను ఆరాధిస్తూ ఉన్నారు. జనాలు ఎలా ఉన్నారంట? పంచభూతాలను ఆరాధిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. పంచభూతాలు అంటే ఏంది? గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి, ఈ 5 కలిసి పంచభూతాలు. భూమి మీద ఉన్న వాటిని ఆరాధిస్తున్నారు, ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఆరాధిస్తున్నారు, ఆకాశంలో చంద్రుడిని ఆరాధిస్తున్నారు, ఆకాశం నక్షత్రాలను ఆరాధిస్తున్నారు, భూమి మీద కనబడుతున్న చెట్లను ఆరాధిస్తున్నారు, భూమి మీద కనబడుతున్న మొక్కలను ఆరాధిస్తూ ఉన్నారు, భూమి మీద కనబడుతున్న కొండలను ఆరాధిస్తున్నారు, భూమి మీద కనబడుతున్న బండలను ఆరాధిస్తున్నారు. అబ్రహాము టైంలో జనాలు ఇలాగున్నారు, పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉంది. అయితే అబ్రహాం
ఇలాంటి జనరేషన్లో నుండి నా నామం కొరకు, నా నామ ఘనత కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను, నీతో నిబంధన చేసుకుంటున్నానని దేవుడు నిబంధన చేసుకున్నాడు. నేను మొదటి విషయం చెబుతున్నాను, ఇశ్రాయేలీల పరిచయము అనే భాగం చెబుతున్నాను. అయితే అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాముకు దేవుడు 8 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? 8 మంది పిల్లల్ని ఇచ్చాడు. అబ్రహాము హాగర్ నుండి ఇష్మాయేలు, అబ్రహాము శారా నుండి ఇస్సాకు, అబ్రహాము కేతోరా నుండి 6 పిల్లలు. మొత్తం కలిసి ఎంతమంది? 8 మంది పిల్లలు అబ్రహాము పుట్టారు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ నుండి ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాములో నుండి దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటాడు, నేను మీ పితరుల దేవుణ్ణి అంటాడు. నేను మీ పితరుల దేవుడిని అని పిలిపించుకోవడానికి నాకెంత గర్వంగా ఉంటది అంటాడు దేవుడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని నేను పిలిపించుకుంటే నాకెంత ఆనందంగా ఉండిద్దో అంటాడు దేవుడు. అయితే అబ్రహాములో నుండి 8 మంది పిల్లలు వచ్చారు. ఒక కుమారుడు హాగరులో నుంచి వచ్చాడు, ఒక కుమారుడు శారాయిలో నుండి వచ్చాడు, 6 కుమారుడు కేతోరా నుంచి వచ్చారు. శారా చనిపోయిన తర్వాత కేతోరాని వివాహం చేసుకున్నారు. కేతోరాకి 6 పిల్లలు పుట్టారు. మొత్తం కలిసి అబ్రహాంకి 8 మంది పిల్లలు. 8 మంది పిల్లల్లో దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు శారాయిలో నుండి వచ్చువాడు, శారాయిలో నుంచి వచ్చువాడు వాగ్దాన కుమారుడు అవుతాడు, నేను ఆ బిడ్డను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అయితే ఇస్సాకు పెద్దవాడైన తర్వాత వివాహమైంది. ఇస్సాక్కి ఎవరు పుట్టారంటే కవలలు పుట్టారు. ఇస్సాక్కి ఎవరు పుట్టారు? కవల పిల్లలు పుట్టారు. ఏశావు, యాకోబు. ఏశావు ఏమన్నా ఏదోమీయులకు మూల పురుషుడిగా ఉన్నాడు, యాకోబు ఏమన్నా ఇశ్రాయేలీయులకు మూల పురుషుడిగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు యొక్క జనరేషన్ అనేది ఎక్కడ నుండి ప్రారంభమైందంటే అబ్రహాములో నుండి ప్రారంభమైంది. అందుకనే దేవుడు ప్రారంభిస్తూ కూడా అంటాడు, నేను అబ్రహాము దేవుడను. అంటే ప్రారంభం అబ్రహాములో నుండి ప్రారంభం. అబ్రహాములో నుండి ప్రారంభమైంది కనుక ఇశ్రాయేలు యొక్క సంతానం ప్రపంచంలో విస్తరించి ఉన్న యూదులు కానివ్వండి, ఇశ్రాయేలు కానివ్వండి, వీళ్ళ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్లాన్ కలిగి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న జాతులన్నీ ఇశ్రాయేల్ని మాయం చేయాలనుకున్నారు. ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం ఇశ్రాయేల్ని లేకుండా చేయాలనుకున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు ఇశ్రాయేలు నామరూపాలు లేకుండా ప్రపంచ పటంలో నడిబొడ్డులో ఉన్న ఇశ్రాయేల్ లేకుండా చేయాలనుకున్నారు. దేనికి రా బాబు ఇంత కక్ష? ప్రపంచానికి ఎంత ఎందుకురా అంటే దేవుడు ఇశ్రాయేలీలను అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఎక్కడి నుండి వచ్చారు అనగలే అబ్రహాములో నుండి, ఇస్సాకులో నుండి, యాకోబులో నుండి దేవుడు ఇశ్రాయేలు సంతానాన్ని బయటికి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే యాకోబుకి ఏషేబు పుట్టే రోజుల్లో, ఏషేబు పుట్టే సమయానికి వాళ్ళు కానానులోనే ఉన్నారు. ఎక్కడున్నారంటే కానాను ప్రాంతం. కానాను ప్రాంతం వాగ్దానం చేసిన ప్రాంతం. కానాను ప్రాంతం వాగ్దానం చేసిన ప్రాంతం. ఆ వాగ్దానం చేసిన ప్రాంతంలోనే ఏషేబు పుట్టే సమయానికి, ఏషేబు ఎన్నవాడు? ఏషేబు 11వ వాడు, 12వ వాడు బెన్యామీను. అంటే ఏషావు పుట్టే సమయానికి వీళ్ళ జనరేషన్ మొత్తం కానానులోనే ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో ఈ కానాను ప్రాంతాన్ని, అబ్రహాము కన్నులెత్తి ఒకసారి చూడు, తూర్పు వైపు, ఉత్తరం వైపు చూడు, దక్షిణ వైపు చూడు, పడమర వైపు చూడు, ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని నీ పిల్లలకి నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ ప్రాంతాన్ని నేను మీ పిల్లలకి ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాము కానానులో, ఇస్సాకు కానానులో, యాకోబు కానానులో, 11వ వాడు ఏషావు పుట్టే సమయానికి కూడా వాళ్ళు ఎక్కడున్నారు? కానానులోనే ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏషావుని ఐగుప్తు దేశానికి అమ్మేసుకున్నారు. ఏం జరిగింది? నేను కట్ చేస్తూ మలాకి దాకా వెళ్ళాలంటే అన్యాన్ని చెప్తాను. ఇప్పుడు ఆది కాడ నుంచి మలాకి దాకా వెళ్ళాలి నేను. అందుకని మీకు కట్ చేసుకుంటా చెప్పుకుంటూ వెళ్తా. అన్నలు కొట్టారు, గుంటలు వేసారు, ఇవన్నీ మీకు అన్ని తెలుసు కదా. కాబట్టి ఏసేవుని ఇప్పుడు ఎక్కడికి అమ్మేశారు?
ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కానాను దేశంలో కరువు వచ్చింది. యాకోబుకి వారి కుమారులు కానాన్లో ఉన్నవారు కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన కారణాన్ని బట్టి వీళ్ళు కానాను వదిలిపెట్టి ఐగుప్తు దేశం వెళ్ళవలసి వచ్చింది. ఎంతమందిగా ఐగుప్తు దేశం వెళ్ళిపోయారయ్య అంటే యాకోబు యొక్క కుమారులు, యాకోబు యొక్క కోడళ్ళు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం కలిసి 70 మంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఫరో యోసేపు మీద పెద్దవాడు. ఫరో తర్వాత ఫరో ఎవరయ్యా అంటే యోసేపే ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యోసేపును బట్టి దేవుడు తన కృపను చూపించడం ప్రారంభించారు. ఇజ్రాయేలుల పరిచయం ఎక్కడ దాకంటే పరిచయము యాకోబు యొక్క జనరేషన్ కానానులో ఉన్నదాకా ఇజ్రాయేలుల పరిచయము. ఇప్పుడు రెండో పరిచయం మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు. ఇప్పుడు రెండో విషయం చెబుతున్నాను. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు అంటే యాకోబు కానానులో ఉన్న వరకు ఒక పరిచయాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు ఐగుప్తు దేశంలోకి ఇజ్రాయేలీలు వెళ్ళటం. ఐగుప్తు దేశానికి అంతకంటే ముందుగానే దేవుడు యోసేపును పంపించాడు. యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. యోసేపును బట్టి వాళ్ళ జనరేషన్, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కలిసి 70 మంది వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. కానాను వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ సొంత ప్రదేశాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయి వాడు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక మంచి భూమిని రాజుగారిని అడిగిచ్చారు. గోషేను ప్రాంతం అని మంచి భూమిని, సారవంతమైన భూమిని యోసేపు ఆ ఇజ్రాయెల్ ప్రజలకు అప్పగించాడు. అది అంత మాత్రమే కాకుండా యోసేపు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న బాగా టాలెంట్ పర్సన్కి మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించాడు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించి యోసేపు అక్కడ నివాసం చేస్తూ ఇజ్రాయెల్ అందరూ క్షేమంగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. వీళ్ళు ఏం వదిలిపెట్టి వెళ్ళిపోయారు చెప్పండి? ఏం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? కానాను వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. మరి కానాను వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్తే మరి కానాను యొక్క భూమి ఖాళీగా ఉంది కదా. ఖాళీగా ఉన్న భూమిలో వాములు వేసుకోరా? ఖాళీగా ఉన్న భూమిలో నెయ్యి వేసుకోరు, పెంటపోగేయరు. ఖాళీగా ఉన్న భూమిలో ఇళ్ళు వేసుకోరు. అలాగా ఖాళీగా ఉన్న ఈ భూభాగాన్ని బలమైన 7 జాతులు ఆక్రమించి వాళ్ళు ఇళ్ళు వేసుకున్నారు. దేవుడు ఏమన్నాడంటే కానాను మీదే, అబ్రహాం కానాను భూభాగం మీదే అన్నాడు. అబ్రహాంతో దేవుడు ఎప్పుడో నిబంధన చేశాడు. ఈ కానాను మీ పిల్లల 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 పిల్లలకి ఈ కానాను భూభాగం మీదే అన్నారు. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇజ్రాయేల్ పరిచయంలో నుండి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇజ్రాయేలు ఐగుప్తులకు వెళ్ళిన దాని దగ్గరికి వెళ్తున్నాం. కానాను వదిలిపెట్టేశారు, కానాను భూభాగాన్ని వదిలిపెట్టారు. ఇజ్రాయిల్ వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో స్థిరపరచబడ్డారు. ఎన్ని వందల సంవత్సరాలు అంటే 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చదువుమా? 430 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. 430 సంవత్సరాలు. ఎందుకంటే రాత్రిపూట నిద్రపోకుండా ఉండేది, అందుకని సొంత నిద్రపోతా ఉంటుంది. ఏమన్నా నా బాధ. ఒకసారి సొంత ఉంటాను, సొంతానే నిద్రపోతుంటాను. నిన్న స్వీట్ కొట్టుకెళ్ళా ఒక అబ్బాయి దగ్గరికి. స్వీట్ కొంటా ఉన్నా, చెకోడీలు కొంటా ఉంటే ఆ కొట్టబ్బాయి అన్నాడు, అయ్యా రేపల్లి వెళ్తున్నాను బండి మీద, నేను ఎప్పుడు పడ్డాను నాకు తెలియదు, వేగుందాం 4 గంటల బండి మీద పడ్డాను, 7 గంటలు లేచాడంట. పట్టింది ఎన్ని గంటలకి? వేగుందాం 4 గంటలు పడ్డాడు. పడతా కూడా బండితో పడ్డాది. ఈ అబ్బాయి వెళ్ళిపోయి చెత్తలో పడ్డాడంట. కాళ్ళ దగ్గర నీళ్లు ఉన్నాయి, అబ్బాయి చెత్తలో ఉన్నాడు. చెత్తలో పడ్డ అబ్బాయికి ఏ దెబ్బ తాగలేదు, కానీ పడిపోయి నిద్రపోతా ఉన్నాడు. ఎన్ని గంటల దాకా నిద్రపోతున్నాడు? పడిపోయి తెల్లారి సూర్యుడు వచ్చింది 7 గంటల దాకా నిద్రపోతా ఉన్నాడు. 7 గంటల తర్వాత ఎవరో బండి లేపి ఈ అబ్బాయిని లేపితే లేచి మళ్ళీ ఇంటికి చేరాడంట. ఏంటి అబ్బాయి ఇంటికి అసలు అంత నిద్ర ఎందుకు వచ్చిందంటే
ఈ తిరణాలకి 3 రోజులు నిద్ర లేకుండా ఉన్నానండి. షాప్ కొట్టు కదా, మరి పగలు రాత్రి నిద్ర లేకుండా నేనున్నాను. ఈ నిద్ర లేని మీదట వేగుంజాన ప్రయాణం అయ్యి వెళ్తున్న దానికి చల్లటి గాలికి ఎప్పుడు నిద్ర వచ్చిందో నాకు తెలియదు, ఇప్పుడు పడ్డాను నాకు తెలియదు. 7 గంటలకు మెలకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అన్నాడు. చూసారా దేని గురించి చెప్పుకుంటాను ఇప్పుడు ఈ మాట? కళ్ళు మూయటం వల్ల కలిగే ప్రమాదం. అబ్రహాము కళ్ళు మూయటం వల్ల కలిగిన ప్రమాదం ఎంత కలిగింది? 400 సంవత్సరాలు కలిగిందమ్మా. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు పిల్లల మీదకి శాపం వచ్చేసింది. మీ దేశము కానీ పరదేశం వెళ్ళిపోతారా బాబు అని దేవుడు చెప్పేశాడు. కళ్ళు మూసి మన దేవుని సన్నిధానంలో అశ్రద్ధగా మన ఇష్టం ఇచ్చినట్లుగా ఉండి, ఏదో ఆ క్రికెట్ ప్లేయర్ లాగా వెనక ఆయన బాల్ వేస్తా ఉంటే వెనక ఉండి కొట్టుకునే వాళ్ళు ఏమంటారు కీపర్ లాగా మనం అశ్రద్ధగా ఉంటే బాలు ఎటిలిపోయింది అర్థంగా ఆ శిక్షణ తీసుకుంటాడు. అర్థమైందా? కాబట్టి అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని సన్నిధానంలో అమర్యాదగా అశ్రద్ధగా ఉండడానికి మన చుట్టాలు ఇల్లు కాదు, ఇది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. దేవుని మందిరములో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు చాలా జాగ్రత్త వినాలి. అసలుకి ఒక్కొక్క మాట నేను చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్త వినండి. ఎంత కఠినం వచ్చిందో చూడండి. అబ్రహాము దేవుడు నిబంధన చేసే సమయం, నిద్రపోయే సమయానికి 400 సంవత్సరాలు నీ పిల్లలు ఇసుకరేణువులాగా అవుతారు, ఆకాశ నక్షత్రాలు అవుతారంటే ఎంతమంది పిల్లలు ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయిన తర్వాత 430 సంవత్సరాలు గడిచేతలకి 30 లక్షల మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? 70 మందిగా వెళ్ళారు, 30 లక్షల మంది అయ్యారు. అఫీషియల్ లెక్క ఏదంటే 6 లక్షల కాలు బలం అన్నాడు. అఫీషియల్ గా లెక్కలు, జనాభా లెక్కలు తీసుకుంటే 6 లక్షలు అన్నారు. కానీ ఈ 6 లక్షల మందికి భార్య లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు, 20 సంవత్సరాల లోపల మగ పిల్లలు లెక్కలేదు, 20 సంవత్సరాల లోపల ఆడపిల్లలు లెక్కలేదు, అలాగే ఆడవాళ్ళే లెక్కలేదు. అందువల్లగా భక్తుడు ఏమంటాడంటే దాదాపు ఐగుప్తు దేశంలో 30 లక్షల మంది జనం. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు. అయితే యేసేపును బట్టి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు చాలా హాయిగా ఉన్నారు. యేసేపు ప్రధానమంత్రి కనుక మరి వాడు సొంత జనాంగానికి ఏదైనా చేయగలిగిన వాడు కాబట్టి మంచి మంచి ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు, మంచి భూభాగాన్ని ఇచ్చేసాడు. వాడికి మంచిగా పంటలు పండుతా ఉన్నాయి, వాడి పశువులు బాగున్నాయి, వాడి గొర్రెలు బాగున్నాయి, చాలా బాగున్నారు. కొంతకాలానికి యేసేపు చనిపోయాడు. కొంతకాలానికి యేసేపు చనిపోయాడు. ఎప్పుడైతే యేసేపు కొంతకాలానికి చనిపోయాడో యేసేపుని ఎరగని ఫరో అంటే మరి ఒక రాజు వచ్చాడు. యేసేపు టైములో ఉన్న ఫరో ఏమన్నా, యేసేపు అంటే చాలా ప్రేమ. యేసేపు యొక్క ఆలోచన లేకుండా ఏ పని చేసేవాడు కాదు. యేసేపు మీద ఉన్న ఆ గొప్పవాడిగా ఉన్న ఫరో, ఆ ఫరో చనిపోయాడు, యేసేపు చనిపోయాడు. కొత్త ఫరో వచ్చాడు ఐగుప్తు దేశం. ఈ ఫరో వచ్చి ఒకసారి గోషేను ప్రాంతాల్లో ఉన్న ఆ మనుషులు చూస్తుంటే అందరు ఎక్కువగా మగపిల్లలే కనబడుతున్నారంట. ఏం కనబడుతున్నారు? ఆ పుట్టే పిల్లలు కూడా ఎక్కువ మంది మగపిల్లలే కనబడుతున్నారు. సైతాన్ని ప్రేరేపించింది. సైతాను ఫరోని ప్రేరేపించి మగపిల్లల్ని పుట్టినోళ్ళు పుట్టినట్లుగా చంపండి, మంత్రసానులారా పుట్టినోళ్ళు పుట్టినట్లుగా చంపండి, పుట్టినోళ్ళ పుట్టినట్లుగా చంపండి, ఆడపిల్లలను బ్రతకనివ్వండి. ఒకవేళ కానీ వీళ్ళు పెరిగారనుకో, వీళ్ళ జాతి పెరిగిందనుకో, ఐగుప్తు దేశంలో మనం డౌన్ అయిపోతాం, ఐగుప్తులుగా ఉన్న మనం ఓడిపోతాం. కాబట్టి మగ పిల్లలను చంపండి, ఆడపిల్లలను బ్రతకనివ్వండి, వాళ్ళ చేత జీవితాంతం వెట్టి చాకరీ చేయించుకోవచ్చు మనము అని ఆజ్ఞ జారీ చేశాడు. ప్రణాళిక కలిగిన దేవుడు, ఆలోచన కలిగిన దేవుడు, అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు మోషేని ఎవరినైతే చంపమన్నారో, ఏ జాతిలో పిల్లలు చంపమన్నారో ఆ జాతి పిల్లల్ని నైల్ నదిలో వెళుతున్నప్పుడు అదే సమయానికి స్నానం చేయడానికి ఆ ఫరో కూతురే వెళ్ళింది. ఆ పిల్లోడి మీద ఆ అమ్మాయికి జాలు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. రాజుగారి కూతురు తీసుకొచ్చి పెంచుకుంటే రాజుగారు ఏం చేస్తారు? రాజుగారు ఏం చేయరు కదా,
కాబట్టి ఏషేపుని తీసుకొచ్చుకొని ఆమె అక్కడ పెంచుకుంది. 40 సంవత్సరాలు సకల విద్య ప్రావీణుడైపోయాడు. 40 సంవత్సరాలు నేర్చుకున్న విద్య లేదు, అక్కడ గొప్పవాడైపోయాడు. ఎందుకంటే అక్కడ నాయకుడు ఎవరైనా కావాలంటే అతడు సకల విద్యా ప్రావీణుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. సమాజాన్ని నడిపించే నాయకుడిగా ఉండాలంటే సకల విద్యా ప్రావీణ్యత కలిగి ఉండాలి, అన్నిట్లో ఆరితేరి ఉండాలి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో చేసిన ప్రామిస్ను బట్టి దేవుడు ఇప్పుడు ఇక్కడ మోషేను లేవనెత్తుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే కొలిమిలో ఉన్నట్లుగా ఉంది. కొలిమి అని తెలుసు కదండి. కొలిమిలో ఇనుము పెట్టేసి తిప్పుతా ఉంటారు. తిప్పుతా ఉంటే మామూలుగా ఉండదు. ఆ ఎంత ఇనుమైనా కూడా కరిగిపోయే స్థితికి వచ్చేసింది. అప్పుడు దెబ్బ మీద దెబ్బ వేస్తూ ఉంటారు. కొలిమి దగ్గర మామూలు దెబ్బల పాటు శుద్ధి తీసుకొని అటొకడ బాధ ఇటొకడ బాధ, అన్ని కష్టాలు పడతా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఆ టైంలో దేవుడు మోషేని లేవనెత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. గడియదు హల్లెలూయా. ఆ టైంలో దేవుడు మోషేని లేవనెత్తుకొని మోషే ద్వారా మోషే మళ్ళీ అక్కడ మామూలు ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు కాపరిగా మళ్ళీ తిరిగి వచ్చేసాడు. వాళ్ళ అన్నయ్య అహరోను తోడు చేశారు. తోడు చేసిన తర్వాత ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలు చేయించాడు మోషే ద్వారా. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో దేవుడు మోషే ద్వారా 10 అద్భుతాలు చేయించాడు. ఫరో ఇజ్రాయేల్ ప్రజల యొక్క పిల్లలని పుట్టినట్లుగా చంపేస్తే దేవుడు ఎలా తీర్పు తీర్చాడో తెలుసండి. దేవుడు ఎలా తీర్పు తీర్చాడంటే 10 తెగుళ్ళలో ఒక తెగులు ఏదో తెలుసా? ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానం చనిపోవటం. దేవుడు ఊరుకుంటాడా? ఇజ్రాయెల్ ప్రజల యొక్క తొలి సంతానాన్ని చంపుతూ ఉంటే మంత్రసాలను అప్పటికి చంపాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాల. అసలు ప్లానే వచ్చినందుకు దేవుడు ఈ ప్లాన్ నీకు వచ్చింది కనుక, ఈ ఆలోచన నీకు వచ్చింది కనుక నేను నీ ఇంట్లో లేచేస్తాను బాబు అన్నాడు దేవుడు. ఆ రాజ్యంలోని దేవుడు మగపిల్లలు లేకుండా తొలి సంతానాన్ని ఐగుప్తు దేశంలో దేవుడు ఏనేసేసాడు. ఇక అక్కడ అన్నారు, మా దేవుడిని మేము ఆరాధించడానికి వెళ్ళాలి అంటే వెళ్ళండిరా బాబు, అయ్యా మీ దేవుడిని ఆరాధించడానికి వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి మీ దేవుడిని ఆరాధించడానికి. అని వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకి విడుదల కలిగించారు. విడుదల కలిగించినప్పుడు వాళ్ళు అక్కడ పస్కాని ఆరాధించారు. దేవునికి స్తోత్రం. పస్కా అంటే ఏంటంటే ఒక గొర్రెను వధించి ఆ గొర్రెని యొక్క రక్తాన్ని గడపకి, నిలువు కంపుకి, అడ్డి కంపుకి రాసుకోవాలి. పస్కా పండగ అంటే ఏంటంటే మరణ దూత తొలగిపోయింది, మరణము మా మీద నుండి తొలగిపోయింది. రేపు అంటే రాబోయే రోజుల్లో ఈస్టర్, అదే పస్కా గొర్రె పిల్లగా యేసు ప్రభు వధించబడ్డాడు కాబట్టి మరణము మన మీద నుండి తొలగిపోయింది. యేసు రక్తంలో నుండి కడగబడిన వారి మీద ఏ శిక్ష విధి లేదు. అది పస్కా. అక్కడ గొర్రె పిల్లగా వధించబడ్డ క్రీస్తు వారికి ఇశ్రాయేలు ప్రజలకి ఒక పండగగా, పస్కా పండగ. నిలువు కమ్మికి, అడ్డకమ్మికి ఏ గడపలకైతే ఆ రక్తాన్ని చల్లారో మరణ దూత అక్కడికి వచ్చి చూసి గడప దగ్గరికి యేసు రక్తం కనబడుతుంది, అక్కడి నుండి దాటి వెళ్ళిపోద్ది. ఏ గడప కమ్ములకైతే ఆ రక్తపు మరకలు, రక్తపు గుర్తులు లేవో మరణ దూత ఇంట్లో ప్రవేశించి తొలుసుల సంతానాన్ని కవలించుకొని వెళ్ళిపోతా ఉంది. అక్కడ వాడు పస్కాను ఆరాధించారు. పస్కాను ఆరాధించి ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలు ప్రయాణము. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంది? ఇజ్రాయేలును పరిచయం. రెండోది ఏంది? ఐగుప్తులోకి ఇజ్రాయేల్ వెళ్ళటం. మూడోది ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ఇప్పుడు ప్రయాణం, అరణ్య ప్రయాణం. ఇజ్రాయేలీల అరణ్య ప్రయాణం. చాలా జాగ్రత్తగా క్లుప్తంగా చెబుతున్నా. వాళ్ళు ఎలాగా దేవుడు వాగ్దానం చేశాడో, దేవుడు ఏం చేయాలనుకున్నాడో, ఆ తర్వాత వాళ్ళు ఐగుప్తుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, అక్కడి నుంచి దేవుడు 430 సంవత్సరాలు జరిగిన తర్వాత వాళ్ళని ప్రయాణం చేపిస్తూ ఉన్నాడు. నేను ఎర్ర సముద్రం వచ్చింది, దాటింది, మళ్ళీ ఎందుకు మీకు? వీళ్ళు ఎక్కడి నుండి సీనాయి పర్వతానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి సీనాయి ప్రాంతానికి వెళ్ళగలే దేవుడు మోషేని కొండ మీదకి పిలిచాడు. 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు.
ఈ 10 ఆజ్ఞలు మోషే అక్కడ ఎప్పుడైతే 40 రోజులు 40 పగళ్ళు అక్కడ ఉన్నాడో, ఆహారం నీళ్లు అన్ని మానేసి దేవుని మహిమలో మోషే ఉన్నాడో, దేవుడు తన సొంత రాతతో రాసినవి 10 ఆజ్ఞలు. దేవుడు మామూలుగా ఇచ్చిన ఆజ్ఞలు మరి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ మొత్తం ఆజ్ఞలు ఆయన తీసుకొని కొండ మీద నుంచి ఆ పలకలను తీసుకొని వచ్చే సమయానికి కింద వీళ్ళు ఏం చేశారంటే, అహరోను, ఓ మిరియాము, మోషే మాకు కనబడతల్లా, నిన్న కనబడలా, మొన్న కనబడలా, ఇప్పుడు కనబడి మోషే 30 రోజులు అయిపోయింది. మోషే కొండ మీదకి వెళ్ళి రాలా. 30 రోజులు ఎవరు ఆహారం పెడతారు అక్కడ? మోషే చనిపోయి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి నడిపించిన ఒక దేవుడు మాకు కావాలి. మా చేతులు ఇయ్యి, మా చెవులు ఇయ్యి, మా ముక్కులు ఇయ్యి, ఉన్న బంగారం మొత్తం తీసి నీకు ఇస్తున్నాము, ఒక దూడకు చెయ్యి. ఈ దూడే మమ్మల్ని నడిపించింది, దూడను ఆరాధిద్దామని వాళ్ళు మోషే కిందకి దిగి వచ్చే సమయానికి ఆజ్ఞ అతిక్రమించారు. జాగ్రత్తగా వినండి, ఏం అతిక్రమించారు? అబ్రహాముతో దేవుడి నిబంధన చేసే సమయానికి అబ్రహాము నిద్రపోవటం వల్ల 400 సంవత్సరాల శిక్ష వచ్చింది. రైట్? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? దేవుడు పైన ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ధర్మశాస్త్రం ఇస్తున్నారంటే, ఐగుప్తు దేశంలో మీరు మీ పద్ధతులు, ఒకవేళ ఐగుప్తు యొక్క పద్ధతులు ఏమైనా అనుసరిస్తారేమో, కానానికి వెళ్ళిన తర్వాత కానాను దేశం మరలా నేను మీకు ఇవ్వబోతున్నాను. 400 సంవత్సరాలు గడిచిని. ఎందుకు 400 సంవత్సరాల దేవుడు కానాన్లో ఉంచాడంటే, వీళ్ళ పాపం పండ్ల. ఎవరి పాపం? కానాను దేశంలో ఉన్న 7 జాతుల వారి పాపం పండ్ల. పాపం పండిన తర్వాత, పాపం పరిపక్వమైన తర్వాత అది మరణమను కనును. కాబట్టి వీళ్ళ పాపం పండలేదు కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచాడు, వెయిటింగ్ లిస్ట్ లో ఉంచారు. వీళ్ళ పాపం పండింది, దేవుడు వాళ్ళని తీసుకొస్తున్నాడు. ఇది విషయం. కానాన్లో ఉన్న 7 జాతులు, బలమైన జాతులు పాపం పండకుండా దేవుడు వాళ్ళని తీసుకురాలా. వాళ్ళ పాపం ఎప్పుడైతే పండిందో దేవుడు విడుదల కలుగు చేసి వాళ్ళని అక్కడి నుండి బయలుదేరి తీసుకుని వస్తా ఉన్నాడు. సీనాయి పర్వతం దగ్గర రాగలే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం తీసుకుని రాగలే ధర్మశాస్త్రము వీడిని బోధించి 10 ఆజ్ఞలంటే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వారిని నాశించకూడదు, ఎలాగా కొన్ని ఆజ్ఞలు దేవుడు, 5 ఆజ్ఞల మనుషులకి 5 ఆజ్ఞలు దేవుడికి ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఎంతో ప్రణాళికేసి ఆ ధర్మశాస్త్రాన్ని ఇస్తే, కింద వచ్చేదానికి వీళ్ళు ఏం చేశారు? దూడం చేసుకొని ఆరాధించి ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేశారు. అందువల్ల కిందకు వచ్చిన తర్వాత మోషేతో దేవుడు అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని నేను చంపేస్తాను, ఇక వాళ్ళు అనవసరం, నేను చంపేయాలనుకుంటాను అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, దేవా, ఐగుప్తీయులు ఏమనుకుంటారయ్యా, ఈ చుట్టుపక్కల చూసే జనాలు ఏమనుకుంటారయ్యా, మేము తండాలకు వస్తుంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ చూస్తా ఉన్నాయి కదా, చుట్టుపక్కల ఉన్న జనాలందరూ మమ్మల్ని చూస్తున్నారు కదా, ఒకవేళ వాళ్ళ దేవుడు సీనాయి పర్వతం దగ్గర తీసుకెళ్లి అక్కడ అందరూ చంపేశాడు, వాళ్ళ దేవుడు కసాయివాడు అంటారయ్యా, ఆ నింద నీకెందుకయ్యా, కాబట్టి జనాన్ని బతకని అయ్యా అన్నాడు. ఎవరు? మోషే. అడ్డం పడ్డాడు. మోషే, నువ్వు అడ్డం పడుతున్నావు కాబట్టి నేను చంపను అని అన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తు దేశంలో నుండి కానానికి 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఇక వాళ్ళు ఏం చేశాడంటే, దేవుడు ఈ సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా బోధించబడింది, చెప్పాడు. 2 సార్లు చెప్పాడండి మోషే ధర్మశాస్త్రాన్ని. ఎక్కడెక్కడ చెప్పాడు చెబుతాను, ముందుకెళ్ళే ముందు చెప్తాను. మోషే సీనాయి పర్వతం దగ్గర ఒకసారి ధర్మశాస్త్రం చెప్పాడు, మనం ఎలా ఉండాలి, పొరుగు వారిని ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇలాగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వీళ్ళకి ఇచ్చిన తర్వాత మనం ఏ భాగంలో ఉన్నాం? అరణ్యంలో ఇజ్రాయేలు ఆ భాగానికి వచ్చేసాం. ఇక వీళ్ళు సీనాయి పర్వతం దగ్గర నుండి రూట్ మ్యాప్ మారిపోయింది. దేవుడు వాళ్ళ మైండ్ బ్లాక్ చేసేసాడు. వీళ్ళు కాదేశు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? కాదేశు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. బర్నియా కాదేశు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఈ కాదేశు బర్నియా అరణ్యంలో 38 సంవత్సరాలు తిరిగారు. ఈ లేకుందంత అరణ్యమే. ఈ అరణ్యంలో పడి 38 సంవత్సరాలు తిరిగారు. 38 సంవత్సరాలు తిరిగి మళ్ళీ ఆడికి వచ్చారంటే మళ్ళీ కాదేశు దగ్గరికి, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసారు. మనం వెళ్ళిన రూట్లోనే మళ్ళీ వచ్చేవేంది?
అసలు మనం వెళ్ళిన రూట్లోనే ఈ సీనాయి పర్వతం దగ్గరలోనే యోర్దాను ప్రాంతం దగ్గరలోకి వచ్చేసారు వాళ్ళు. అసలుకి మనం ఇక్కడి నుండే కదా వెళ్ళిపోయింది, మనం రూటు తప్పామనుకున్నారు. ఈ రూటు మారిపోయి 38 సంవత్సరాల అరణ్యంలో, ఏ అరణ్యంలో? కాదేశు బర్నేయ అనే అరణ్యంలో. మీరు బైబిల్లో ఈ మాటలు చదువుకోవాలి. తర్వాత నేను మెయిన్ నిలిచి చెప్తున్నా. ఇలాగ దేవుడు ఎప్పుడైతే, నేను ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మీకు ఈ కాదేశు బర్నియా అనే ప్రాంతంలో వాడు 38 సంవత్సరాల దగ్గర తిరిగి ఎక్కడికి వచ్చారంటే మోయాబు మైదానం యోర్దాను ప్రాంతం దగ్గరికి వచ్చేసారు. ఇదే కదా మనం వెళ్ళిపోయిన రూటు. మనం ఏం ఎక్కడికి వచ్చామంటే అక్కడ 38 సంవత్సరాలు తిరిగితే ఏమి జరిగింది తెలుసా? ఐగుప్తి దేశంలో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారే కానానికి, వాళ్ళందరూ ఈ 38 సంవత్సరాల్లో రాలిపోయారు. ఒక్కడ మిగల్ల ఈ అరణ్యంలో ప్రయాణమై ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఒక్కడ మిగల అందరూ చనిపోయారు. అరణ్యంలో కొత్త జనరేషన్ పుట్టింది. దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే, మరి బాబు మీ పితరుడైన అబ్రహాము నిద్రపోతేనే 400 సంవత్సరాలు మీకేమొచ్చింది? శిక్ష వచ్చింది. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మీరు ఎలా నడవాలని చెప్పే సమయానికి మీరు సొంత నిర్ణయం తీసుకుని దూడను ఆరాధించారే, అందువల్ల 37 సంవత్సరాలు మిమ్మల్ని తిప్పాను రా బాబు అన్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? అజాగ్రత్త వల్ల చూడండి, దేవుని సన్నిధానంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల కలిగే నష్టం చూడండి, అమర్యాదగా ఉండడం వల్ల కలిగే నష్టం చూడండి. దేవుడు నా జేబులో ఉన్నట్టుగా ఉండకూడదు. మనం క్యాలెండర్ తీసి అన్నాడు యేసుప్రభు ఇప్పుడు నా జేబులో ఉంటాడు, కూర్చుంటాడు ఎక్కడైనా. అది కాదు, దేవునికి భయపడి దేవుని బిడ్డలు ఆరాధించాలి దేవుణ్ణి. వాళ్ళు చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి 38 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. కనికరం కలిగిన దేవుడు అరణ్యంలో వాళ్ళకి ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, ఈ భాగాలు అక్కడ పెట్టాడు. వాళ్ళు మోయాబు మైదానం ఇక దాదాపుగా యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి కానాను కనబడతా ఉంది. కానాను కనబడతా ఉన్నప్పుడు మోషే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యంలోకి వెళ్ళి రెండోసారి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని వారికి బోధించారు. ఒకసారి సీనాయి పర్వతం దగ్గర బోధించారు, రెండోసారి యోర్దాను నది ప్రాంతంలో మోయాబు మైదానంలో మళ్ళీ రెండోసారి ధర్మశాస్త్రాన్ని బోధించాడు కనుక దాన్ని ద్వితీయోపదేశ కాండము అన్నారు. దేవునికి స్తోత్రం. రెండోసారి ఉపదేశించబడింది కనుక దాన్ని ద్వితీయోపదేశ కాండం అన్నారు. రెండోసారి బోధ చేసి మోషే అన్నాడు, నాకు పెద్ద వయసు అయిపోయింది, మరి నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇక నేను ఈ కానాన్లోకి ప్రవేశించను, కాబట్టి కానాన్ని చూశాను, ఈ కానాన్లోకి ఇక నడవలేను, నేను ప్రవేశించను, నా వయసు అయిపోయింది, నేను చనిపోబోతున్నాను, ఇక్కడ నుండి మీకు నాయకుడిగా యెహోషువ ఉంటాడని యెహోషువకి దేవుడు మోషే ద్వారా బాధ్యతలు అప్పగించి యెహోషువను నిలబెట్టుకున్నాడు. ఐగుప్తి దేశం నుండి బయలుదేరి వచ్చిన అహరోను చనిపోయాడు, ఐగుప్తి దేశం నుండి వచ్చిన మిరియాము చనిపోయింది, ఐగుప్తి దేశంలో వచ్చిన మోషే చనిపోయాడు, ఐగుప్తి దేశంలో బయలుదేరిన పాత ఇజ్రాయేల్ అందరూ చనిపోయారు, అరణ్యంలో కొత్త ఇజ్రాయేలులు. అయితే ఇద్దరే పాతోళ్ళు మిగిలేరు, యెహోషువ కాలేబు, వీళ్ళందరూ మిగిలేరు. రైట్? ఇంతవరకు అర్థమైందా? యెహోషువ కాలేబులు ఇద్దరే మిగిలేరు. యెహోషువకి దేవుడు ఒక వ్యక్తిని తోడిచ్చాడు, అహరోను కుమారుడైన ఎలియాజర్ని. అహరోను లేవి సంతానం కనుక, అహరోను యాజకుడు కనుక అహరోను కుమారుడైన ఎలియాజర్ని దేవుడు యాజకుడిగా తోడిచ్చాడు. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పానండి. ఇజ్రాయేల్ ప్రజలు పరిచయము, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులకు వెళ్ళటం, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుండి అరణ్య ప్రయాణం, ఐగుప్తులో అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు అరణ్యంలో నుండి వీళ్ళు ఎక్కడికి వచ్చేసారని చెప్పాను? మోయాబు మైదానం యోర్దాను నది దగ్గరికి వచ్చారు. దాడితే కానానే. ఇప్పుడు కానాను ప్రాంతానికి వెళ్ళే సమయానికి మోషే చనిపోయాడు, కానాను ప్రాంతానికి వెళ్ళేసరికి మిరియాము వాళ్ళ అక్క చనిపోయింది, వాళ్ళ అన్నయ్య అహరోను కూడా చనిపోయాడు. పాతోళ్ళు ఒక్కళ్ళు లేరు. మిగిలిన పాతోళ్ళు ఒక్కళ్ళు ఎవరై అంటే యెహోషువ, కాలేబులు తప్ప ఇంకెవ్వరు మిగలరు. వీళ్ళ ద్వారా దేవుడు తన పనిని జరిగించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు ఏం చేశాడంటే
31 రాజుతో యుద్ధం చేశాడు యెహోషువ. కానాన్లోకి వెళ్ళిన తర్వాత 31 రాజుతో యుద్ధం చేసి ఆ భూభాగం ఎవరిదరా అంటే ఈ భూభాగం మాది. ఈ భూమి ఎవరిది? మాది. ఈ భూభాగం మాది. నువ్వు 10 సెంటు స్థలం కొన్నావండి. ఇక్కడ 10 సెంటు స్థలం కొని హైదరాబాద్ వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయావు. నువ్వు అక్కడ పోయావు, మీ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు కూడా పోయాడు, ఆడపిల్లోడు ఉన్నాడు, 3వ తరం. తిరగేస్తుంటే స్టాంపులు కనపడ్డాయి. ఫలానా ఊర్లో 10 సెంటు స్థలం ఉంది, దాని పక్కనే ఫ్యాక్టరీ పడ్డదంట, గజు ₹1,00,000 అమ్ముతుందంట, 10 సెంటు స్థలం ₹1,00,00,000 పైన అమ్ముతుంది అనగానే 3వ తరాన్ని తెలిసి స్టాంప్ పేపర్లు తీసుకొస్తారు. అప్పటికి ఈ కంపెనీ పక్కన ఉన్న వాళ్ళు, అరే కంపెనీలో పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ గుడిసెలు వేసుకోండిరా అన్నాడు. ఎవరు? కంపెనీ వాడు. ఈ స్టాంపులు తీసుకుని ఇటు వచ్చాడు. మరి గుడిసెలు ఉంటాయా? స్థలం ఎవరిది? ఆ గుడిసెలు అయిపోయాలా? ఇప్పుడు యెహోషువ అదే అంటున్నాడు, ఈ కానాను భూభాగం మా పితరులది, ఈ కానాను దేశం మాది. అక్కడ బలమైన వ్యక్తులు ఉన్నారు, 7 జాతుల వారు. ఆ ప్రాంతంలో 31 రాజులతో యుద్ధం చేసి జయించి కానాను ప్రాంతంలో మరి దేవుడు యెహోషువ ద్వారా భూభాగాలు పంచాడు. ఎన్ని గోత్రాలకి? యాకోబు యొక్క 12 మంది పిల్లలకి 12 గోత్రాలకి భూభాగం కానానులో పంచాడు. ఇప్పుడు నేను 4వ పాయింట్ చెప్తున్నా. కానాను దేశంలో యెహోషువ ద్వారా భూభాగం పంపిణీ జరిగింది. ఈ భూభాగ పంపిణీలో లేవీకి భూమి ఇవ్వల, లేవీ గోత్రానికి భూమి ఇవ్వల. లేవీ గోత్రికులు ఎవరంటే పాస్టర్స్ అన్నమాట. ఒరే నాయనా, ఈ భూభాగంలో లేవీకి నేను భాగం ఇవ్వటం లేదు, లేవీకి మీరే ఆయన భాగం. మీరు పండే పంటలో నుండి, మీ నూనెలో నుండి, మీ ద్రాక్ష రసములో నుండి, మీకు కలిగిన సంపదలో నుండి మీ దశమ భాగము ఇవన్నీ లేవీలకి ఇచ్చి మీరు పోషించాలి. లేవీలు మీ కొరకు పరిచర్య చేస్తారు, లేవీలకి నేను భూభాగం ఇవ్వటం లేదు అన్నాడు. మరి లేవీకి భూభాగం ఇవ్వనప్పుడు 12 మంది పిల్లల్లో ఒకడు తగ్గారు. మరి 11 భూభాగాలే రావాలి. ఈ 11లో కూడా యేషావుకి దేవుడు భూభాగం ఇవ్వాల. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఏమనుకున్నారంటే, నాయనా యేషావుని బట్టే కదా మనం 430 సంవత్సరాలు అక్కడ బతికింది, యేషావుని బట్టే కదా మనం అన్నం తింది, అక్కడ కానాన్లో కరువు వస్తే యేషావుని బట్టే కదా మనం రాజభోగం అక్కడ అనుభవించాము, యేషావు చనిపోయిన తర్వాత మన కష్టాలు వచ్చినాయి, కాబట్టి యేషావు 2 పిల్లలకి భూభాగం ఇచ్చేద్దాము అని యేషావు బదులు, లేవి బదులు మనష్షే ఎఫ్రాయిముకి భూభాగం ఇచ్చేశారు. ఇంతవరకు క్లియరేనా? అర్థమైనడు పలావ్ తిన్నట్టుండింది, అర్థం కాని వాళ్ళకి పచ్చడితో తిన్నట్టుండింది. మీ ఇష్టం, మీ కర్మ. ఇజ్రాయెల్ ప్రజల గురించి క్లుప్తంగా మీకు అర్థమైన రీతిలో ఒక కథ రూపంలో చెబుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో, రేపు ఇజ్రాయెల్ ప్రజల మీదకే యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం తర్వాతే ఆ పరిస్థితిని బట్టి సంఘం ఎంత పడిద్దండి. ఇదంతా ఇజ్రాయెల్ ప్రజలతో ముడిపడి ఉంది సంఘం. అందువల్ల మీకు ఇజ్రాయెల్ ప్రజల గురించి తెలియాలి. ఇప్పుడు 4వ విషయం ఏంటంటే, కానాను దేశంలో ఇజ్రాయేలీలు, చాలు ఎక్కువ చెప్పండి. కానాను దేశంలో ఇజ్రాయేలీలు కానాను దేశంకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 48 ఆశ్రయపురాలు కట్టారు. ఎన్ని ఆశ్రయపురాలు? లేవీలకి ఆశ్రయపురాలు 45 కట్టారు. ఇజ్రాయెల్ రక్షణ కొరకు 6 ఆశ్రయపురాలు. ఎవరైనా దొంగతనం చేశారు, ఎవరైనా పొడిచారు అనుకో, ఇజ్రాయెల్ ఎవడు ఆ పొడిచుడు కావాలి పరిగెత్తుకుంటే ఆశ్రయపురంలోకి వెళ్తే వాడిని పట్టకూడదు, అక్కడ తీర్పు జరిగింది. ఆశ్రయపురం అంటే యేసుప్రభు అని అర్థం. అంటే 6 ఆశ్రయపురాలు అక్కడ కట్టబడ్డాయి. లేవీలుగా 45 ఆశ్రయపురాలు కట్టబడ్డాయి. కానానులో ఇజ్రాయేల్. 4వ విషయం అయిపోయింది. 5వ విషయానికి వెళ్ళిపోతాం. న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? ఆది కాండం అయిపోయింది, నిర్గకాండం అయిపోయింది, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అయిపోయింది, యెహోషువ అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోయాను. మలాకి దాకా వెళ్ళాలి కదా, క్లుప్తంగా తీసుకెళ్తా. మలాకి దగ్గర కూడా క్లుప్తంగా తీసుకెళ్తా. న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతులు మొత్తం 15 మంది అండి. బ్రీఫ్గా మీకు అర్థం కావాలి. న్యాయాధిపతులు చదువుకుంటే కింద నుంచి పైకి చదువుకుంటే ఎంతకాలం చదివిన అర్థం కాదు.
15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో 13 కనబడతారు. మొదటి సమయంలోకి వెళ్తారు, 2 కనబడతారు, ఏలి తర్వాత సమూయేలు. న్యాయాధిపతులు మొత్తం 15 మంది. ఎంతమంది? 15 మంది న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీల పరిస్థితులు బాగాల. ఎందుకంటే ఇక వాడు క్రమం తప్పిపోయారు. అటేమన్నా మోషే చనిపోయాడు, ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే. ఇటేమన్నా యెహోషువ చనిపోయాడు. ఇక చెప్పేవాళ్ళు లేక ఏం చేశారు? చెడిపోయారు. చెప్పేవాళ్ళు లేనప్పుడు ఏమైంది? చెడిపోయారు. అందువలన దేవుడు న్యాయాధిపతులు లేపాడు. ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు మీదకి 7 సార్లు యుద్ధానికి వచ్చారు శత్రువులు. 7 సార్లు ఏడ్చారు, అయ్యా అని ఏడవటం, దేవుడు కాపాడటం న్యాయాధిపతి ద్వారా. మళ్ళీ వీళ్ళు తప్పులు చేయటం, అయ్యా అని ఏడవటం, దేవుడు మళ్ళీ జోక్యం చేసుకోవటం. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో ప్రామిస్ చేశాడుగా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని. ప్రేమ కలిగిన దేవుడు కదా, మాట ఇచ్చాము తీసేసుకోలేడు. మన మాట ఇస్తే తెల్లారికి ఆ మాట టీ, నీకు నాకు టీ. మనం ఏమనుకుంటామంటే బాప్తిజం పొందే రోజుల్లో, ప్రభువా బాప్తిజం పొందుతున్నాను అయినా ఈ నీటిలోకి వెళ్తున్నాను, పాస్టర్ గారు మర్చిపోతున్నాడు, మునిగి లేచిన దగ్గర నుంచి మందిరాన్ని వదిలిపెట్టం ప్రభు అంటాం. ఎన్నడూ కనపడబయ్యా తుపాకి గుండు కూడా. కొందరు జీవితాలు అలాగుంటాయి. ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు బలహీనలు అయిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు, దుర్మార్గులకు వెళ్ళిపోతున్నారు, శత్రువులు వస్తున్నారు, వాళ్ళు ఓడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు ఏడుస్తున్నారు. మళ్ళీ ఒక న్యాయాధిపతి ద్వారా మళ్ళీ వాళ్ళకి విజయం ఇవ్వటం ఇలా జరుగుతూ ఉంది. తర్వాత ఆఖరి న్యాయాధిపతి సమూయేలు కాలం, 15వ న్యాయాధిపతి అయిన ఈ సమూయేలు కాలంలో అన్నారు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి, అయ్యా నీ తర్వాత నీ పిల్లలు న్యాయాధిపతులుగా ఉండటం మాకు ఇష్టం లేదు, ఆ తర్వాత మాకు ఒక రాజు కావాలి అని కోరుతున్నా. నేను ఏ గ్రంథంలోకి వెళ్ళిపోతున్నా? ఇప్పుడు రాజు గ్రంథంలోకి వెళ్ళిపోతున్నా. న్యాయాధిపతులు కూడా అయిపోయింది. మాకు ఒక రాజు కావాలయ్యా అని న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు కోరుకున్నారు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలుకి రాజ్యాంగం రాశారు. ఇశ్రాయేలులారా, మీరు ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే దేవుడు మిమ్మల్ని కనికరిస్తారని రాజ్యాంగాన్ని, ఇశ్రాయేలీయులకు రాజ్యాంగ నిర్మాత సమూయేలు. మనకి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే, ఇజ్రాయెల్ ప్రజలకి రాజ్యాంగ చట్ట నిర్మాత ఎవరంటే సమూయేలు. రాజ్యాంగాన్ని ఇచ్చి, ఇజ్రాయిల్లారా మీరు ఎలా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని మరి వాళ్ళు అడిగినట్లే ఒక రాజుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు న్యాయాధిపతులు కాలంలో ఇజ్రాయిల్ 5వ భాగం అయిపోయింది. 6వ భాగంలోకి వెళ్ళేసరికి సమైక్య రాజ్యములో ఉన్న ఇజ్రాయిల్. 6వ భాగం అయింది సమైక్య రాజ్యంలో ఉన్న ఇజ్రాయిల్. గుర్తుపెట్టుకోవాలి, సమైక్య రాజ్యంలో ఉన్న ఇజ్రాయిల్. మీకు 6 నిమిషాలు చెప్పి పంపిస్తే సరిపోయింది. అసలు ఒక భాగం చెప్పి పంపిస్తే సరిపోయింది. కానీ ఇవన్నీ లైన్లో ఉంటాయి కాబట్టి నేను అన్ని విషయాలు చెప్పాలి. 6 నిమిషాలు ఒక్కొక్క పాయింట్ 6 నిమిషాలు చెబితే సరిపోయింది. 6 నిమిషాలు చెబితే వెళ్ళాను, కూర్చున్నాను, లేచి వచ్చాను అనుకుంటాను. ఇప్పుడు సమైక్య రాజ్యం, న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు మాకు వద్దు, మాకు రాజు కావాలని అంటే అప్పుడు సమూయేలు వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇచ్చి మీరు ఎలా ఉండాలని ఒక రాజుని ఏర్పాటు చేశారు. మొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తప్పులు ఒప్పులు పక్కన పెట్టండి. ఆ తర్వాత దావీదు గారు రాజుగా వచ్చారు. ఆయన గారు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేసి లేవీలను అక్కడున్న వాళ్ళందరికీ కాస్త పని కల్పించి వాళ్ళందరూ జాగ్రత్తగా చూశాడు దావీదు గారి కాలంలో. ఆ తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు, దావీదు కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు రాజుగా వచ్చాడు. 120 సంవత్సరాలు ఐక్య రాజ్యము, ఇజ్రాయేలు యొక్క ఐక్య రాజ్యము 120 సంవత్సరాలు. దట్స్ ఆల్. 6వది అయిపోయింది. ఇజ్రాయేలు యొక్క ఐక్యరాజ్యము ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఇజ్రాయేలు యొక్క ఐక్యరాజ్యము అలాగే ఉంది. అయితే ఈ ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆఖరి రాజైన సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని, దేవాలయాన్ని కట్టించాడు. ఈ దేవాలయం లోపల బంగారంతో పొదిగాడు. చాలా విచిత్రంగా కట్టించాడు ఈ దేవాలయాన్ని.
వైభవంగా కట్టించాడు. ప్రపంచంలో ఇక అంత ఘనమైంది లేదన్నట్టుగా ఆయన కట్టించాడు. అయితే ఈయన ఎక్కువ మంది భార్యలు వివాహం చేసుకున్నాడు కనుక, భార్యలు అన్యులు కనుక అన్య దేవతలు తట్టు ఈయన మనసును తిప్పేశారు. తిప్పివేయబడ్డాడు. మనసు తిరిగిపోయింది ఆయనకి. తర్వాత ఆఖరిలో మనసు మార్చుకొని మారు మనసు పొంది ఆయన కూడా చనిపోయాడు. ఐక్య రాజ్యంలో ఉన్న 3 రాజులు వెళ్ళిపోయారు. సౌలు గారు చనిపోయాడు, దావీదు గారు చనిపోయాడు, సొలొమోను గారు చనిపోయారు. ఆ తర్వాత ఈ సొలొమోను చేసిన తప్పుకి, జాగ్రత్తగా వినాలి, అబ్రహాము చేసిన తప్పుకి ఏమన్నా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలయ్యారు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే సమయానికి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దూడం చేసుకుంటే 38 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. అర్థమవుతుందా? ఇప్పుడు సొలొమోను చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడంటే 12 గోత్రాల్లో ఉన్న పిల్లల్ని సొలొమోను కుమారుడికి అప్పగించకుండా 2 గోత్రాలని ఇచ్చి సొలొమోను చేతి కింద పనిచేసే పనివాడికి 10 గోత్రాలు ఇచ్చాడు. దేవుడు చూడండి, న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడికి 12 గోత్రాలు ఇవ్వాలి అనుకుంటాడు. కానీ సొలొమోను తప్పును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన చేతి కింద పనిచేసే పనివాడికి 10 గోత్రాలు యెరోబాముకి ఇచ్చి 2 గోత్రాలు రెహబాముకి ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు ప్రామిస్ చేశాడుగా, నేను మీలో ఒకడిని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఆడ నుండి దేవుడు ప్రయాణం చేసుకుంటూ ఆ బిడ్డలను బట్టి వెంబడిస్తూనే ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే శిక్షించైన దారిలో పెట్టుకున్నాడు తన బిడ్డల్ని, గద్దించైన దారిలో పెట్టుకుంటాడు తన బిడ్డల్ని. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నిబంధన చేసే సమయానికి అబ్రహాము నిద్రపోయాడు కనుక 400 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు బాధపడాల్సి వచ్చింది. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే సమయానికి వీళ్ళు దూడం చేసుకున్నారు కనుక 38 సంవత్సరాల అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. రాలిపోయారు ఆకులు రాలినట్టుగా. ఇప్పుడు సొలొమోను తప్పు చేశాడు కనుక వాళ్ళకి 12 గోత్రాల పరిపాలన చేసి సొలొమోనుకి ఆడ కుమారుడికి 2 గోత్రాలను ఇచ్చి ఆ చేతి కింద పనిచేసే పనుడికి ఏమన్నా 10 గోత్రాలు ఇచ్చాడు. యెరోబాము ఏం చేయాలి? ప్రభువా, దేవా, నేను ఏ పాటి వాడినయ్యా? మా రాజుగారి కింద పనిచేసే, మా చేతి కింద పనిచేసే నాకేమైనా 10 గోత్రాలు ఇచ్చావు. కాబట్టి దేవా, నేను నీకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తానయ్యా, కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, మా యజమానికి కూడా మరి నేను లోబడి ఉంటానయ్యా అని అనుకోవలసిన ఆయన అనుకోకుండా ఈయన 2 ప్రాంతాల్లో దూడం చేయించాడు. ఎవరో? యెరోబాము 2 ప్రాంతాల్లో దూడం చేయించి దానులో ఒక దూడను పెట్టాడు, బేతేల్లో ఒక దూడను పెట్టాడు. ఈ దూడ ఎక్కడ అసలు వచ్చి, ఈ దూడని ఎక్కడ ప్రారంభమైంది? సీనాయి పర్వతం దగ్గర ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోవాలా. దూడ అనగలే మళ్ళీ ఇక దూడలు అనుకోమాకండి. సీనాయి పర్వతం దగ్గర ప్రారంభమైంది ఈ దూడ. ఈ దూడను మళ్ళీ ఆడ పెట్టాడు. సీనాయి పర్వతం దగ్గర అహరోను దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ ముక్కులు తీశారు, చెవులు తీశారు, ఇక చేతులున్నాయి తీశారు. ఈ బంగారం అంతా కరగేసి దూడం చేయి, ఈ దూడే మమ్మల్ని నడిపించింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇటు దూడ చేశారు. ఎవరు చేసింది? యెరోబాము. యెరోబాము ఎవరు పరిపాలన చేస్తున్నాడు? ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని పరిపాలన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఏంటండి, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్త వినండి. కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, అయితే కొంచెం జాగ్రత్త వినండి. 10 నిమిషాలు అది ముగించేస్తాను. వీళ్ళు ఎప్పుడైతే దూడం చేసుకున్నారో దేవుడు ఏం చేశాడంటే మరలా వాళ్ళ మీదకి శిక్ష పంపించేశాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేసింది 19 మంది రాజులండి. ఎంతమంది రాజులు? గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేసింది 19 మంది రాజులు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేశారు. దాన్ని ఉత్తర రాజ్యము అన్నారు. దానికి రాజధాని షోమ్రోను. దానికి రాజధాని ఏంది? షోమ్రోన్. మన రాజధాని ఏంది ఇప్పుడు? గోవాడ. మన రాజధాని ఏంది? అమరావతి. ఇజ్రాయెల్ రాజధాని షోమ్రోన్. వాళ్ళు ఏ భాగంలో ఉన్నారు? ఉత్తర భాగము. గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం ఎటు ఉంది ఇప్పుడు? తలకాయ ఇటు తిప్పే తూర్పుకి వెళ్ళే. ఎదురు చూస్తేనేమన్నా తూర్పు, ఎనకేమైనా పరమట,
ఇటు కుడి చేయి చూపిస్తే దక్షిణం, ఎడం చేయి చూపిస్తే ఉత్తరం. అదమ్మా ఇటు తిరిగి ఎడం చేయి ఇటు చూపించాను నన్ను పడవడికెళ్ళి చూసి. నీ ముఖాన్ని తూర్పుకు పెట్టు, నీ ముఖాన్ని తూర్పు పెట్టి ఎడమ చేయి ఇటు చూపించు, దాని ఉత్తరం అన్నారు. ఉత్తర భూభాగాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? పాస్టర్ గారు చెప్పారు ఎడం చేయి ఇటు పెడితే ఉత్తరం అన్నాడు అని. ఇక నీకు ఎడం చేయి ఇటు తిరుగుంటాడు అని చెప్పు. ఎక్కడేమో జరిగింది చూద్దారన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే దూడం చేసుకుని ఆరాధించి ఈ 19 మంది రాజులు ఉన్నారే, ఒక్కల దేవునికి నమ్మకంగా లేరు, ఒక్కల లేరు. ఒక్కల కాబట్టి ఒక్కడన్నా దేవుని నమ్మకం ఉంటే ఏదైనా జరిగేది. ఒక్కడ నమ్మకంగా లేదు. దేవుడు ఏం చేశాడంటే అషూరు వారు దండయాత్ర. ఇప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళ మీదకి? అషూరు వారు దండయాత్ర. ఇజ్రాయేల్ రాజ్యం మీదకి 7వ పాయింట్ చెప్తున్నాను. ఇజ్రాయేల్ రాజ్యం మీదకి అషూరు వారు దండయాత్ర 2 సార్లు చేశారు. 2 సార్లు దండయాత్ర చేసి ఇజ్రాయేల్ భూభాగం మొత్తాన్ని ఖాళీ చేసి ఇజ్రాయేల్ను అషూరుకు పట్టుకెళ్ళిపోయారు, చెరగ తీసుకెళ్ళిపోయారు. ఎన్నడు తిరిగి రాలేక ఇజ్రాయేల్ ఎన్నడు తిరిగి వాగ్దాన దేశానికి రాలా, అషూరులోనే ఉండిపోయారు. అయితే అషూరు రాజు ఏం చేశాడంటే తెలివిగా ఇజ్రాయేల్ భూభాగాన్ని ఖాళీ చేశాం కాబట్టి ఆ భూభాగం ఖాళీ ఉంది కనుక అషూరులో ఉన్న కొంతమంది జనాన్ని తీసుకెళ్లి ఆ భూభాగంలో పెడదామని అక్కడ భూభాగంలో పెట్టాడు. నేను చెప్పేవన్నీ మీకు చదువుకుంటూ వెళ్ళేటప్పుడు కనబడతాయి, ఇప్పుడు జాగ్రత్తగా వింటే. అయితే అషూరు ఎప్పుడైతే ఇజ్రాయేల్ భూభాగంలోకి వచ్చి అషూరు రాజు అషూరు ప్రజలు పెట్టాడో దేవుడు సింహాలను పంపించేశాడు. దేవుడు దేన్ని పంపించాడు? సింహాలను పంపించి మామూలుగా చంపేస్తున్నాయి, చీల్చేస్తున్నాయి. అషూరు రాజుకు భయం వచ్చేసి ఇజ్రాయేలు యాజకుల దగ్గరికి, లేవీయుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీ దేవుడికి భయపడి మేము ఎలా ఆరాధించాలో నేర్పించండి అయ్యా. మీ దేవుడు సింహాలను పంపించి అషూరు సైన్యాన్ని, అషూరు ప్రజలను చంపేపిస్తున్నాడు. మీ దేవునికి మేము లోబడతాం, మీ దేవుణ్ణి ఆరాధిస్తాము అని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో లేవీయులు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో షోమ్రోను వారికి, ఎవరికంట? షోమ్రోను గారు, అషూరు వారికి నేర్పించాడు. ఆరాధించవలసిన ఇజ్రాయేల్ ఏమన్నా దేవుణ్ణి ఆరాధించకుండా ఏమన్నా అషూరు చెరకెళ్ళిపోయారు. అషూరులో ఉన్న జనం ఏమన్నా ఇజ్రాయేల్ ప్రాంతానికి వచ్చేసి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు క్లియర్? అషూరు వారు ఇక్కడ ఏమన్నా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించవలసిన బిడ్డలేమన్నా అషూరు ప్రాంతంలో చెరలోకి వెళ్ళిపోయారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇజ్రాయేల్ ప్రజల యొక్క పిల్లలు, అషూరు వారి పిల్లలు, ఆళ్ళు ఈళ్ళు కలిసి పెళ్లి చేసుకోవడం వలన మిశ్రమ జాతి వచ్చింది. ఆ జాతిని సమరయులు అన్నారు. ఆ జాతిని ఏమన్నారు? యాకోబు బావ దగ్గర యేసుప్రభువులు కూర్చున్నప్పుడు సమర స్థితి అంటారు, మీరు సమరయులు, మీరు యూదులు, మేము ఆ సమరయులు అంటే సంకర జాతి, మిశ్రమ జాతి. ఎవరెవరికి పెళ్లిళ్ళైనవి? ఇజ్రాయెల్కే పెళ్లి కావాలా. దీనా కోసం ఒక రాజుగారు తంటాలు పడితే, వరి బాబు మీరందరూ కలిపి మీ చర్మాన్ని మరి శుద్ధి చేయించుకోవాలంటే పాపం ఆ దీనా కోసం అందరూ శుద్ధి చేయించుకున్నారు. కానీ యాకోబు పిల్లలు ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కన బతికిని కూడా అందరూ హత్య చేసేసాడు. యాకోబు చాలా బాధపడ్డాడు. మీరు మౌనుడు కాదురా, ఇజ్రాయెల్ ప్రజలతో ఇజ్రాయెలే వారు వివాహాలు చేసుకోవాలి, బయట వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఇప్పుడు ఏం జరిగిందంటే అషూరు చెరకెళ్ళిన తర్వాత అషూరు వాళ్ళు వీళ్ళని, వీళ్ళు ఆళ్ళని, వీళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల మిశ్రమ సంతానం వచ్చింది. ఆ సంతానమే సమరయులు. ఎంతవరకు ఓకేనా? మీకు అర్థం కాకపోవచ్చు, చెప్పుకుంటే అర్థం. లైవ్లో తర్వాత చూడండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు సమరయులు. నేను ఎన్నో పాయింట్లో ఉన్నానంటే 7వ పాయింట్లో ఉన్న ఇజ్రాయిల్ రాజ్యము 7వ పాయింట్. 8వ పాయింట్కి వెళ్ళిపోతున్నా. ఇది 2 నిమిషాలు చెప్పేస్తాను. యోధా రాజ్యము. ఏ రాజ్యం ఇప్పుడు ఇది? యోధా రాజ్యం. యోధా రాజ్యము 20 మంది రాజులు పరిపాలన చేశారు. మొదటి రాజు రెహబాము, ఆఖరి రాజు సిద్కియా. ఇక మధ్యలో ఎందుకు మీకు? మొదటి రాజు ఎవరు? రెహబాము. ఆఖరి రాజు ఎవరు? సిద్కియా. ఈ ఆఖరి రాజు ఈ యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఇది దక్షిణ భూభాగంలో ఉంది. దీనికి రాజధాని యెరూషలేము. దీనికి రాజధాని ఏంది? యెరూషలేము. ఇజ్రాయెల్ రాజధాని
షోమ్రోన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి షోమ్రోన్ పట్టణాన్ని, ఆ కొండ ప్రాంతాన్ని కొంత వెండించి కొనుక్కున్నారు కాబట్టి, షోమేర్ దగ్గర కొన్నారు కాబట్టి దాన్ని సమరియా అన్నారు. సమరియా ప్రాంతం అన్నారు. రైట్. ఇప్పుడు యోధా రాజ్యంలోకి వచ్చాం. 8వ పాయింట్, యోధా రాజ్యంలోకి వచ్చేసాం. యోధా రాజ్యం 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఇజ్రాయెల్ రాజ్యం ఎంతమంది రాజులు పరిపాలన చేశారు? 19 మంది. యోధా రాజులు ఎంతమంది పరిపాలన చేశారు? 20 మంది. ఈ సమైక్ రాజ్యాన్ని ఎంతమంది పరిపాలన చేశారు? కలిసిన రాజ్యాన్ని 3 రాజులు పరిపాలన చేశారు. ఎన్ని సంవత్సరాలు? మీరందరూ బాగానే ఉన్నారు, దేవునికి స్తోత్రం. రైట్. ఈ రాజ్యంలో ఎప్పుడైతే వీళ్ళు కూడా దేవుని మాట వినకుండా సిద్కియా కాలంకి వచ్చేసరికి యూదులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారో, దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును పంపించాడు. ఇజ్రాయెల్ మీదకి ఏమన్నా అషూరు వాళ్ళు వచ్చారు, యూదుల మీదకి ఏమన్నా బబులోను వాళ్ళు వచ్చారు. బబులోను వాళ్ళు 3 సార్లు దండయాత్ర చేశారు. ఎన్నిసార్లు రాజు దండయాత్ర చేసింది? 3 సార్లు. యెరూషలేముని పాడు దెబ్బగా చేసి, బంగారాన్ని దోసుకొని, చర్చిలో ఉన్న ఆ పనిముట్లు పరికరాలు మొత్తం దోసుకొని బబులోనుకు తీసుకెళ్లిపోయాడు. దాదాపు 10 లక్షల మందిని జనాంగాన్ని చంపేశారు. చరిత్ర అది. బబులోను రాజు ఈ జనాంగాన్ని మొత్తాన్ని అక్కడ తీసుకెళ్లిపోయాడు. వాళ్ళు 70 సంవత్సరాలు బబులోనులో చెరగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఆ చెరలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో చాలా మంది భక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా మా స్వదేశానికి తీసుకెళ్ళవా, మా సొంత దేశానికి తీసుకెళ్ళవా, మా పితరుడైన అబ్రహాముతో చెప్పావు కదా ఈ కానాను దేశం ఇస్తానని, మా పితరుడైన ఇస్సాకుతో చెప్పావు కదా ఈ కానాను ఇస్తానని, మా పితరుడైన యాకోబుతో చెప్పావు కదా, మా పితరుల దేవ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ మా సొంత దేశానికి తీసుకెళ్ళవా ప్రభు అని వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు. వీళ్ళేమన్నా ఏడవలసిన పని లేకుండా ఏడే బాగుందని చుట్టూ రకాల మొత్తాన్ని కలుపుకొని ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నా అషూరు వాళ్ళతో సెట్ అయిపోయారు. వీళ్ళేమన్నా అక్కడ సెట్ అవ్వలేదు. వీళ్ళు మరలా తిరిగి 70 సంవత్సరాల తర్వాత యెరూషలేముకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు క్లియర్? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత స్వతంత్రంగా లేరు. అప్పటికి 70 సంవత్సరాలు ఇద్దరికి మళ్ళీ కొంతమంది వస్తారు ఆ ప్రాంతానికి. 70 సంవత్సరాల భూమి ఖాళీగా ఉందండి. 70 సంవత్సరాల భూమి ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? మామూలుగా ఉంటుందా? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నావు, నీవు భూమి నీది, కౌలుకి ఇచ్చావు. 20 సంవత్సరాల దాకా నువ్వు భూమికి వెళ్ళాలా, రైతువి. కౌలు చేస్తున్నారు. వర్షాకాలం రాయిపీ కట్టేశారు, ఆ రాయిపీ కట్టేశారు, గడ్డు జరిపారు. నువ్వేం చేస్తే అక్కడ పాలు తీసుకున్నప్పుడు ఈ రాయడందా అనుకుంటా. అంతే కదండి. 70 సంవత్సరాలకి మళ్ళీ వేరే వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వతంత్రంగా ఉండేటట్లుగా లేరు. పరిస్థితులన్నీ దారుణం అయిపోయినాయి అండి. అయితే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, నేను 9వ పాయింట్ 10వ పాయింట్ 2 నిమిషాల్లో చెప్పేస్తాను. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత బబులోను వారు దాసత్వం కింద కొంతకాలం ఉన్నారు, మాదీయులు పారసీకుల పాలన కింద కొంతకాలం ఉన్నారు, గ్రీకుల పాలన కింద కొంతకాలం ఉన్నారు, రోమా పాలన కింద కొంతకాలం ఉన్నారు. రోమా పాలనలోనే యేసు ప్రభు బయటకు వచ్చారు. గట్టి చప్పలు కొట్టండి. రోమియులు పరిపాలన చేసే టైంలో వాగ్దానం చేసిన దేవుడు, నీ సింహాసనం స్థిరపరుస్తున్న దేవుడు, ఆ రోమా చక్రవర్తి కాలంలో యేసు ప్రభు బయటకు వచ్చారు. మలాకీ గ్రంథం దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. అప్పుడు మలాకీ దేవుడు ఏం చేశాడంటే, దాదాపు 400 సంవత్సరాలు మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య గ్యాప్. చీకటి యుగములో ఇశ్రాయేలీయులు. 10వ పాయింట్. చీకటి యుగములో ఇశ్రాయేలీయులు. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి పేపర్ తిప్పితే వస్తుంది. ఇప్పుడు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. 800 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడతల్లా. యూదులు చూస్తేనేమన్నా ఇలాగైపోయారు, ఇజ్రాయెల్ చూస్తేనేమన్నా ఆడికెళ్ళి చేసి కూర్చున్నారు. నేను వీళ్ళందరినేమన్నా ఐగుప్తు దేశం నుంచి వాగ్దానం చేసిన కానాను తీసుకొస్తే, కానాల్లో మంచి ఫలాలు, దానమ ఫలాలు నీ తలకాయ కంటే ఇలా ఉండిద్ది. మన తలకాయ ఎంత ఉంది? అంతకంటే ఇలా ఉండిద్ది.
అంత ఆశీర్వాదకరమైన పంట, మంచి పంటలు పండుతాయండి. ఇప్పుడు ప్రపంచం కొన్నంత ఇజ్రాయెల్ దేశం మీద ఎందుకుందంటే మంచి పంటలు పండుతాయి, సారవంతమైన భూమి. ఆడ మృత సముద్రం ఉంది, కొన్ని నిక్షేపాలు ఉన్నాయి, పొటాషియం, మెగ్నీషియం, మరి మేకప్ కిట్టు, ఇవన్నీ అక్కడే దొరుకుతూ ఉంటాయి. చాలా చాలా అమెరికా దేశం ప్రపంచ దేశాల్లో చాలా రిచ్ దేశం అన్నమాట. అంతకంటే 40 రెట్లు ఆశీర్వాదం ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అందుకని ప్రతి ఒక్కడు కన్ను ఎవరి మీద పడుతుంది? ఇజ్రాయెల్ దేశం మీదే పడుతుంది. నేను ఎంత వాగ్దానం చేసి ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తాను రా, జాగ్రత్తగా బ్రతకండి రా అని దేవుడు ప్రేమించి మరలా మరలా రాజుల ద్వారా చెప్పించాడు, న్యాయాధిపతుల ద్వారా చెప్పించాడు, యాజకుల ద్వారా చెప్పించాడు, ప్రవక్తల ద్వారా చెప్పించాడు. మోషే ప్రవక్త, ఇలాగా యెహోషువ నాయకుడు, ఇలాగా చాలా మంది ద్వారా చెప్పించాడు. కానీ వీళ్ళ ప్రయాణంలో చాలా 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 దేవునికి వ్యతిరేకతను కలుగు చేసుకుంటూ వచ్చారు. అబ్రహాము వ్యతిరేకతను బట్టి 400 సంవత్సరాలు బాధపడ్డారు. దూడను తయారు చేసుకొని మరి సీనాయి పర్వతం దగ్గర ఆరాధించబట్టి 38 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగారు. ఆ తర్వాత సొలొమోను కాలంలో ఎప్పుడైతే వాళ్ళ మనసు తిప్పబడిందో, సొలొమోను యొక్క కుమారుడికి 2 గోత్రాలను ఇచ్చి మోషే కింద పనిచేసాడు 10 గోత్రాలను ఇచ్చాడు. ఇలాగా ఎన్నో మైనస్ పాయింట్లు. వీళ్ళేమైనా ఇజ్రాయెల్ ప్రజలు అషూరుకి వెళ్ళిపోయారు, యూదులు ఏమన్నా బబులోనికి వెళ్ళారు. బబులోన్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఏడ్చి మా దేశం కాలం తిరిగి వచ్చారు. అయితే ఆ దేశంలో స్వతంత్రులుగా వారు లేరు. ఇప్పుడు కూడా ఆ భూభాగం మీద యుద్ధము జరుగుతూనే ఉంది. ఈ కానాను నేల మాది అని అంటూనే ఉన్నారు. అక్కడ ఎప్పుడు గొడవలే, భూభాగ గొడవలు, భూమి దగ్గర గొడవలు, ఎప్పుడు గొడవలే అక్కడ. ఇలాంటి పరిస్థితి ఇప్పటికీ అలుముకొనే ఉంది ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా. అందువల్ల ఈ చీకటి యుగంలో ఉన్న ఇజ్రాయేలీయులు దాదాపు మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఆ చివరి ప్రవక్త అయిన మలాకితో దేవుడు అన్నాడు, ఇదిగో మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల నీడన మీకు ఆశ్రయం కలుగునని మలాకి ప్రవచించాడు. ఆ తర్వాత ఆ 400 సంవత్సరాల తరువాత దేవుడు కన్య మరియ గర్భాన కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. ఎంతటితో పాత నిబంధన పాఠ్య భాగము ముగిసినది. ఇజ్రాయేలు చరిత్ర క్లుప్తంగా మీకు చెప్పాను, చాలా విషయాలు చెప్పాను, 10 పాఠాలు చెప్పాను, 10 పాఠాలు. ఇవన్నీ జాగ్రత్తగా మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటి మీరు కదిలిస్తున్నప్పుడు ఆ టైంలో ఈ మెసేజ్ మీకు అర్థమైంది. అప్పుడు మీరు చూస్తే ఈ మెసేజ్ మీకు అర్థమైంది. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీవు. అబ్రహాము మీ సన్నిధానంలో ఎప్పుడైతే నిబంధన చేసుకునే సమయంలో నిద్రపోయాడో శాపం కలిగింది తన సంతానం మీదకి. 400 సంవత్సరాలు వారు ఐగుప్తికి బానిసలు వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తి దేశంలో నుండి సీనాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దూడం చేసుకుని ఆజ్ఞ అతిక్రమించారో, ఇలాంటి పరిస్థితి బట్టి 38 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరిగారు, ఆకువలే రాలిపోయారు. సొలొమోను కాలంలో ఆయన మనస్సు అన్ని దేవతల దగ్గర తిప్పటాన్ని బట్టి ఆ రాజ్యాన్ని తీసి 2 గోత్రాలని తన కుమారుడికి ఇచ్చారు, 10 గోత్రాలని పనివాడికి ఇచ్చారు. పనిష్మెంట్ నాయన. నా ప్రభువా, నా దేవా, మీకు స్తోత్రాలు. మలాకి మత్తయి సువార్త 400 సంవత్సరాల చీకటి యుగంలో ఎవరితో మీరు మాట్లాడేది, మౌనంగా ఉండిపోయారు. మలాకి ఆఖరి ప్రవక్తతో ఆయన ఇదిగో మీకు నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత కన్య మేరీ గర్భమున మీరు భూమి మీదకి వచ్చారు. రోమా ప్రభుత్వ కాలంలో నా ప్రభువా, మేము మంచి దినాల్లో ఉన్నాం, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించండి.
మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించండి. చేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మీ కుమార్తె జ్యోతిమ ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఝాన్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ